మనకు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అది ఎలా కాపాడుకోవాలి? జబ్బు రాకుండా కాపాడుకోవడం ఇంపార్టెంట్. జబ్బు రాకుండా కాపాడుకోవాలంటే మనం చేయాల్సింది ఏమంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సో వాటిలో మనం ప్రధానంగా చెప్పుకోదలిచింది ఎక్సర్సైజ్, వ్యాయామం, డైలీ ఎక్సర్సైజ్. సో మనం ప్రతిరోజు 30 నుంచి 40 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయడం మూలన, లేదా వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయడం మూలన చాలా వరకు జబ్బులు మనం నివారించవచ్చు. మెయిన్గా రక్తపోటు కానీ, డయాబెటీస్ కానీ, ఒబేసిటీ, ఇవన్నీ కూడా మనం తగ్గించుకోవచ్చు. చాలామంది చెప్తారు మాకు టైం ఉండదండి, బిజీ షెడ్యూల్ ఉండదండి. ప్రతి ఒక్కరికి 24 గంటలే ఉంటుందండి. సో మన 24 గంటల్లో 30 నిమిషాలు మన శరీరం కోసం మనం కేటాయించుకోవాలి. అది ఉదయం అయినా సరే, సాయంత్రం అయినా సరే, డైలీ 30 నుంచి 40 నిమిషాలు మనం వ్యాయామం చేసినట్లయితే చాలా వరకు ఈ సమస్యల నుంచి నివారించవచ్చు. ఒకవేళ వచ్చినా కూడా తక్కువ టాబ్లెట్స్ కానీ, లేదా తక్కువ కాంప్లికేషన్స్ కానీ ఇలా మనం మెయింటైన్ అనేది చేసుకోవచ్చు. రెండవది ఏంటంటే మనం తినే ఆహారం. తిండి మనం ఇప్పుడున్న కాలంలో మనం ఎలా పడితే అలా తినేస్తున్నాం. ఇంతకుముందు ఈ ఫాస్ట్ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, ఇవన్నీ అవైలబిలిటీ అనేది ఏం లేదండి. ఈ కాలంలో ఈ అర్బనైజేషన్ పెరిగిపోయిన తర్వాత విపరీతమైనగా మనం ఫోన్లో కూర్చొని ఒక దగ్గర ఆర్డర్ పెట్టేసి అవన్నీ ఇంటికి వచ్చేసి తినేసి ఇలా చేసేస్తున్నాం. విపరీతమైన పార్టీలు, వీటన్నిటి కూడా మనం ఏమి తింటున్నాము అనేది పక్కన పెట్టేసి మనం ఈ సోషల్ విధానానికి ఎక్కువగా, అర్బన్ విధానానికి ఎక్కువగా అలవాటు పడిపోతున్నాం. సో దానివల్ల ఏమంటే అత్యధిక షుగరు, అత్యధిక కొలెస్ట్రాల్స్, వెయిట్ గెయిన్, ఇవన్నీ కూడా మనం ఈ తిండి కంట్రోల్ లేకపోవడం మూలాన వచ్చే సమస్యలండి. సో మనం ప్రాపర్గా డైట్ మెయింటెనెన్స్, ప్రాపర్ షెడ్యూలు, ఎక్కువ ఫైబర్ డైట్ తీసుకోవడం, ఎక్కువ వాటర్ అవి తీసుకోవడం, ఎక్కువ ఫ్రూట్స్ అవన్నీ కూడా తీసుకోవడం వల్ల చాలా వరకు ఈ ఎక్సెస్ కొలెస్ట్రాల్స్ కానీ, షుగర్స్ కానీ, ఈ బీపీ కానీ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. మూడో విషయం ఏంటంటే రెస్ట్ అనేది చాలా అవసరం. సో మినిమం 6 to 7 hours ఆఫ్ స్లీప్ అడల్ట్స్కి చాలా అవసరం అండి. సో మనకు నిద్ర లేకపోవడం వల్ల బాడీలో అన్ని అవయవాలు ఇబ్బంది పడతాయండి, ముఖ్యంగా మెదడు. సో మనకు ప్రాపర్ స్లీప్ లేకపోతే బ్రెయిన్కి బ్లడ్ సప్లై అనేది సరిగ్గా డిస్టర్బెన్స్ ఉంటుంది. బ్రెయిన్కి అడిక్వేట్ గ్లూకోజ్ కానీ, ఆక్సిజన్, వాటర్ సప్లై కూడా డిస్టర్బ్ అవుతుంది. సో స్లీప్ లేనందువలన మెదడు చురుకుదనం తగ్గిపోతుంది, మనకు జాబ్లో వర్క్ కెపాసిటీ తగ్గిపోతుంది. తద్వారా అన్ని సమస్యలు లేవనెత్తుతాయి. సో 6 నుంచి 7 గంటలు, తక్కువలో మినిమం 6 నుంచి 7 గంటలు మనం రెస్ట్ అనేది తీసుకోవాలని చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 లైఫ్ స్టైల్ విధానంలో చాలా ఉపయోగపడతాయండి. డైలీ వ్యాయామం, మనం తినే తిండి మీద కంట్రోల్ అండ్ రెస్ట్. సో ఇవన్నీ వల్ల ఏమంటే మనకు మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది.